లేదు ఒకవేళ వాళ్ళకు హాకర్స్కు స్ట్రీట్ వెండర్స్కి కూడా ఈ అర్బన్ స్పేస్లో అర్బన్ పబ్లిక్ స్పేస్లో స్థానం ఉంది అంటే దాన్ని ఏ రకంగా రెగ్యులేట్ చేయాలి, ఏ రకంగా నడిపించాలి, ఇది మౌలికమైన ప్రశ్న. సో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాసు తమ కారు స్పీడ్కు ఈ స్ట్రీట్ వెండింగు, ఈ హాకింగు ఒక సమస్యగా మారినప్పుడు వీళ్ళు ఉండకూడదు అని అంటారు. తమ ప్లెజర్కు ఇది ఉపయోగపడ్డప్పుడు ఆహ్వానిస్తారు. ఇప్పుడు ఇదే హాకర్లను, స్ట్రీట్ వెండర్లు ఉండకూడదనే జనమే హైటెక్ సిటీ దగ్గర సాయంత్రం రాత్రి 10కో 11కో పోయి ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తారు స్ట్రీట్ ఫుడ్. సో అంటే మనకు వ్యక్తిగతమైన ప్లెజర్ లేకపోవడం అనే యాంగిల్ కాదు, ఒక విస్తృతమైన సామాజిక దృక్పథంలో ఈ అంశాన్ని పరిశీలించాలి. సో అసలు కంప్లీట్గా స్ట్రీట్ వెండర్ లేని, హాకింగ్ లేని ప్రపంచంలో ఏ నగరము అయినా ఉన్నదంటే అనుమానాస్పదమే. అందువల్ల ఇది మొదటగా మనకు అర్థం. రెండవది వీరి పాత్ర ఏంటి, అర్బన్ ఎకానమీలో వీరి పాత్ర ఏంటి అని. వీరి పాత్రను 3 రకాలుగా చూడాలి. ఒక వీధి పైన అమ్ముకునే వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని చూడకూడదు. వీళ్ళు దేశం మొత్తం మీద 2.5 కోట్ల నుంచి 5 కోట్ల మంది ఈ స్ట్రీట్ వెండింగ్ పైన, హాకింగ్ పైన, అంటే రోడ్ల పైన, ఫుట్పాత్ల పైన అమ్ముకునే వ్యాపారాల పైన ఆధారపడి 2.5 కోట్ల నుంచి 5 కోట్లు ఉంటారని అంచనా. సో అందువల్ల ఇది మామూలు జనం కాదు. సో నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్స్ మిషన్లో ఒక భాగం ఇది. అంటే వీరికి ఏ రకమైన జీవనోపాధి కల్పించాలి అని. ఎందుకు వీళ్ళు మరి ఈ రకంగా ఫుట్పాత్ల పైన, రోడ్ల పైన అమ్ముకుంటున్నారు? దీని వెనకాల ఉన్న ఎకానమీ ఏంటంటే, ఫార్మల్ ఎకానమీలో ఉపాధి దొరకనప్పుడు, ఫార్మల్ ఎకానమీలో ఉపాధి దొరకని జనం తన జీవనోపాధి కొరకు రోడ్డు పైన, ఫుట్పాత్ పైన, అంటే ఫార్మల్ ఎకానమీలో ఒక షాప్ పెట్టుకొని బిజినెస్ చేయలేరు, ఒక మడిగ తీసుకొని బిజినెస్ చేయలేరు, ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో తమ బిజినెస్ పెట్టుకోలేరు. ఇవాళ ఆన్లైన్ వచ్చాక కొన్ని బిజినెసెస్ ఆన్లైన్కి మారాయి, డిజిటల్ రోడ్ హైవేకి వెళ్ళిపోయాయి. కానీ ఈ రోడ్డు అలా ఫార్మల్ ఎకానమీలో భాగస్వాములు కాని వేరు. సో వారు ఈ పబ్లిక్ స్పేస్లోకి వచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు. సో అందువల్ల ఇలా కోట్ల మంది జీవనోపాధిని పూర్తిగా తొలగించి మనము ఎకానమీ నడపలేమా, గలమా? వీరికి ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఏంటి? ఇక రెండవది, వీరు కేవలము ఉపాధి యాంగిల్లోనే కాదు, వీరు అందిస్తున్నటువంటి ప్రొడక్ట్స్ పైన, సర్వీసెస్ పైన కోట్లాది మంది పేద ప్రజలు కూడా ఆధారపడి ఉన్నారు. నాగేశ్వర్ అనేవాడు ఫుట్పాత్ పైన అమ్ముతున్న టీ తాగకపోవచ్చు, ఫుట్పాత్ మీద అమ్ముతున్న లంచ్ తినకపోవచ్చు. నేను గమనించాను, నేను చాలాసార్లు ఈ వివాదం అయ్యాక మరీ ప్రత్యేకంగా నిన్న వెళ్ళి అసలు హూ ఆర్ యూజింగ్ ఫుట్పాత్ ప్రొడక్ట్స్, రోడ్డు మీద వ్యాపార సేవల్ని ఎవరు వినిమయం చేస్తున్నారని నిన్న 2 గంటలు నేను రోడ్డు పైన హైదరాబాద్ నగరంలో తిరిగాను టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. అసలు ఎందుకు, ఎవరు అంటే లంచ్ టైంలో వెళ్ళాను. లంచ్ టైంలో వెళ్తే ఎవరు తింటున్నారు? కన్స్ట్రక్షన్ వర్కర్లు తింటున్నారు, ఆటో డ్రైవర్లు తింటున్నారు, సో అలాగే వీధుల్లో అమ్ముకున్నటోళ్ళు తింటున్నారు. అంటే ఎవరైతే హోటల్కి వెళ్ళి, రెస్టారెంట్కి వెళ్ళి ఎఫోర్డ్ చేయలేరో, ఇంటికి వెళ్ళి తినడానికి వారికి సమయం ఉండదో, అవకాశం కూడా ఉండదో. ఎందుకంటే అర్బన్ స్పేస్ చాలా విస్తృతమైంది, వాళ్ళు ఎక్కడో ఉంటారు పాపం, ఇల్లు ఇక్కడ వచ్చి పని చేసుకుంటుంటారు. వారికి ఇంకో గత్యంతరం లేక ఆ రోడ్డు మీద ఫుడ్ తింటున్నారు. సో నేను అడిగాను వాళ్ళను, మీరు ఒకవేళ ఇక్కడే ఇది లేకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఇంత అన్నము కర్రీ పెట్టుకొని తింటున్నారు రోడ్డు పైన. సో ఇలాంటి వాళ్లకు అంటే కేవలం ఉపాధి కాదు, వాళ్ళ ఆ సర్వీసెస్ వినియోగిస్తున్న వాళ్ళకు కూడా ఉన్నారు, వాళ్ళ సంగతి. మూడవది, వాళ్ళు అమ్మే ప్రొడక్ట్స్ను తయారు చేసేవాళ్ళు ఉంటారు. రోడ్డు పైన మనం అనేక రకాల చిన్న చిన్న వస్తువులు అమ్ముతూ ఉంటారు. ఈ వస్తువుల్ని తయారు చేసేవారు కూడా ఉంటారు కదా, మరి వారి ఎంప్లాయ్మెంట్ ఏంది అంటే ఇంత పెద్ద ఎకానమీని టోటల్గా విషయమే చేయలేము. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అని చెప్పి రోడ్డు పైన ఎట్లా పడితే అట్లా హాకర్లు ఎలా చేద్దామా, ఎలాగో రోడ్ల పైన బిజినెస్ ఎలా చేద్దామా? మనం గమనించండి, స్కూటర్ ఆగి సిగ్నల్ పైన దగ్గర ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఇది కొనండి అని అంటారు. ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఫుట్పాత్లను ఆక్రమిస్తే పాదచారులకు ప్లేస్ లేకుండా పోతుంది, వాళ్ళు రోడ్డు మీద నడిస్తే వాళ్ళు యాక్సిడెంట్లకు గురవుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఒక అర్బన్
ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సీమ్లెస్గా నడవాలి అంటే అర్బన్ లైఫ్ ఒక క్యావోస్ లేకుండా గందరగోళం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇది కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు హాకర్లకు స్ట్రీట్ వెండర్లకు జీవనోపాధి ఎంత ఇంపార్టెంటో ఈ యొక్క అర్బన్ లైఫ్ యొక్క స్వభావం కూడా ఇంపార్టెంట్. అందుకే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా చట్టాలు విధానాలు వచ్చాయి. ఏం చేయాలి అప్పుడు? ఒక్కటి, ముందు వీళ్ళు ఎవరు గుర్తించాలి. అందువల్ల ఫోటో సెన్సస్ నిర్వహించి అసలు హైదరాబాద్ నగరంలో హూ ఈజ్ ద స్ట్రీట్ వెండర్. సో ఎవరు ఇప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది రవిశంకర్ అంటే, ఇందులో మాఫియా ఎంటర్ అయింది, పాలిటిక్స్ ఎంటర్ అయినాయి. ఇప్పుడు ఒక వ్యక్తికి 4, 5, 10 అడ్డాలు ఉంటాయి. సో ఆ అడ్డాల్లో ఏమి చేయడం